ఇప్పుడే కాదు సార్, ఒకటో తరగతి తర్వాత రెండో తరగతి దూరం దూరం వేసుకున్నారండి కానీ జమ్మికుంట పాత మున్సిపాలిటీ పక్కనున్న పెసరబండ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ 467 సర్వే నెంబర్ ఉందో 2018లో అది ప్రభుత్వ ల్యాండ్ అని గత అడ్వకేట్ కమిషనర్ గారు మన మండల సర్వేర్ గారు నిర్ధారణ చేసి మ్యాప్తో సహా రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది. అట్టి సర్వే రిపోర్టు కబ్జాదారులు కొంతమంది కబ్జాదారులు కబ్జా పాల్గొని అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చెప్పి వాటికి అధికారులు సహకరించడం జరుగుతుంది. అట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలనే ఉద్దేశంగా మేము ఈరోజు నివేదిక మన గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. కాపాడాలని మా వినతి. ఇది స్థలాన్ని కనుక కాపాడుకోకపోతే రిలే దీక్ష నుంచి ఆమరణ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్థలం ఇది ప్రభుత్వ స్థలం, ఇది 460 నంబర్. తప్పుడు నివేదిక తయారు చేసి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా అడ్జేస్తున్నారు పట్టదారుకు. వెంటనే దీని మీద స్పందించి న్యాయం చేయాలి. లోపల ఆమరణ కూర్చోవడానికైనా సిద్ధమే. ఏదైతే 467లో ఇప్పుడు వస్తుందో ల్యాండ్, దాంట్లో మాత్రం దయచేసి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకండి, ఓకేనా? ఒకవేళ చేస్తే మాత్రం తేలిన తర్వాత మళ్ళీ మొత్తం పోతే లాస్ అవుతుంది. మేమైతే ముందు సార్ ఒక చిన్న విన్నపం అదే అందుకని అంటే మనం ఇప్పుడు ఏమన్నా రఫ్గా చేసే అవకాశం ఉందా? లేదు సార్, ఇప్పుడు ఈ రఫ్గా సార్ మనం తెలియదు ఫైనల్ కానీ చెప్పాలి కాబట్టి అని మాకు నోటీస్ ఇవ్వలేదని అంటున్నాం సార్. పట్టా ల్యాండ్ మీదకి మనకి ఒకవేళ దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మరి పట్టా ల్యాండ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మరి చేద్దామా? లేదంటే ఇప్పుడు తేలుతుందా? గవర్నమెంట్ నెంబర్ కనుక తీసుకుంటే మనకి తేలుతుందా? సార్ ఇప్పుడు ఈ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి